లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ సింగులూరి వెంకటేష్ గారు, ప్రముఖ న్యాయవాది, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ నరసింహరావు గారు, సిపిఎం సీనియర్ నేత పాల్గొంటున్నారు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు, వార్తా సంఘటనలు, అలాగే కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి పెడదాం. ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే, పేద బిడ్డలకు తెలుగే అంటూ బాబు మార్కు పన్నాగం, ప్రపంచ తెలుగు రచయితల మహాసభ వేదిక అమలు అంటూ కథనాన్ని ఇచ్చారు. నిన్న రచయితల సభ అంటూ పెట్టి తెలుగు మీడియాన్ని మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళలో పెట్టాలనేటువంటి తీర్మానం వ్యవహారాల మీద రమణ గారు వీళ్ళంతా మాట్లాడిన దాని మీద వీళ్ళు కథనాన్ని ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపు, పేరు నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు, రికవరీ మొత్తం చెల్లించిన వదలకుండా వేధింపులంటూ పేరు నాని కుటుంబం మీద చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పన్నాగాలు. ఆయన గట్టిగా మాట్లాడగలరు కదా, సహజంగానే ఆయన మీద ఆయన్ని నోరు విప్పనీయకుండా చేయటం కోసం చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని అనుకోవాలి. అత్యంత ధనిక సీఎం చంద్రబాబు, 930 కోట్లకు పైగా ఆస్తులు పోగేశారు. ఏడీఆర్ నివేదిక. అత్యంత సంపద గల సీఎంగా చంద్రబాబు అయితే అట్టడుగున నిలిచిన సీఎంగా కేవలం 15 లక్షలే అనుకుంటా. మమతా బెనర్జీ గారు అత్యల్ప సంపద కలిగిన సీఎంగా ఉన్నారు. మరి దీని మీద మనం ప్రత్యేకించి నడుపుకుందాం. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న రేవంత్ రెడ్డి గారిని పొగిడారు. మరి ఆయనకి ఏం అవసరం వచ్చిందో ఏం పడో ఆయన ఎట్లయినా చేయగలరు కదా, రాజకీయాలని సినిమా వ్యాపారం కోసం, సినిమాని రాజకీయాల కోసం సమర్థంగా వాడుకుంటున్నారని అనుకోవాలా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి పొగిడారా? కాంగ్రెస్ వాళ్ళ పంచెలొడగొడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడిని పొగుడుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అలాగే గతంలో చంద్రబాబుని, లోకేష్ని చాలా అత్యంత దారుణంగా అత్యంత అవినీతి పరులని తిట్టారు. తర్వాత మళ్ళీ వాళ్ళని ప్రసన్నం చేసుకుని వాళ్ళతో కలిశారు. అట్లాగే వాళ్ళు కూడా ఈయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ రకంగా అప్పట్లో జరిగింది. అలాగే మోడీ గారిని కానీ బీజేపీని పాచిపోయిన లడ్లు అన్నారు. మళ్ళీ తర్వాత దాన్ని వాళ్ళతో కూడా కలిశారు. బీఎస్పీ అధినేత్రిని వెళ్ళి అట్లాగే వామపక్షాలతో ప్రసన్నం చేసుకున్నప్పుడు వాళ్ళతో కలిశారు. సీఎం క్యాండిడేట్గా తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. సో ఈ రకంగా మరి ఒక రకంగా తెలివైన అవకాశవాద రాజకీయమా లేకపోతే విలువలతోటి లేని రాజకీయమా ఏదైనప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ అధికారం సాధించడం లక్ష్యంగా మరోవైపు సినిమా వ్యాపారం రేపు వాళ్ళ అన్న కొడుకుతో లేకపోతే వాళ్ళకి బెనిఫిషియల్ కోసం మెల్లగా ఈ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారో ఏమో చూడాల్సింది. పవన్కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనపడ్డారో అని ప్రశ్నించిన బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన తప్పుపట్టారు. ఏంది కాంగ్రెస్ వాళ్ళని పొగుడుతున్నావేందా, నువ్వు బీజేపీ మిత్రపక్షమేంటని ఆయన ప్రశ్నించారు. అలాగే అల్లు అర్జున్కు ఆ కేసుతో సంబంధం లేదని నిన్న కోర్టులో ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వాదించారు. ఇక మీ తమాషాలు చాలు అంటూ ఏపీ హైకోర్టు సీసీ ఫుటేజీల విషయంలో పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళు ఎక్కడ సీసీ ఫుటేజీలు ఎప్పుడు ఇవ్వకుండా ఏదో డాట్ చేస్తున్నారనేది ప్రధాన అభియోగం. ఇక సుజనా చౌదరి గారికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఏంటంటే, 24 కోట్ల ఆస్తిపై సుజనాకు 91 కోట్ల రుణం ఇచ్చేశారటండి గౌరవ బ్యాంకు వారు. చాలా గొప్ప విషయం కదా. మరి అందరికీ అట్లా ఇస్తారా ఇవ్వరా? మనకైతే పొరపాటును కూడా ఇవ్వరు, అది వేరే విషయం. అట్లాగే అవినీతి లేకున్నా ఏసీబీ కేసు ఉత్సాహం, ఈడీది అత్యుత్సాహం, ఈసీఐఆర్ నమోదైనట్లు ఈడీ నుంచి నోటీసు వచ్చింది నిజమే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కేసు సంబంధించి ఆయన ఈడీని తప్పుపడుతూ మాట్లాడారు. అలాగే ఇక ఫిబ్రవరి 1 నుంచి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయటండి. ఇక వైకాపా ఈనాడు, ఆంధ్రజ్యోతి బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరు నచ్చకపోతే వాళ్ళ మీద పడి చెదారం అంతా పోగు చేసి రాయటమే. వైకాపా నేతల కళ్ళల్లో సంతోషం చూడాలని రిపీట్ ఆర్డర్లతో జగన్ అస్మదీయ సంస్థ షిరిడి సాయికి భారీగా లబ్ధి చేశారంట. తాజాగా 5,000 ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశారట. అంటే చంద్రబాబుకు తెలియకుండా, మంత్రి గొట్టిపాటి రవికి తెలియకుండా వాళ్ళ ఆఫీసులు ఇచ్చేస్తాడా? ఏమన్నా అర్థం ఉందండి? రామోజీరావు అబ్బాయి కిరణ్కి అంత అవగాహన లేకపోతే సంపాదకులు ఇట్లా రాస్తున్నారంటే ఏదో కక్ష కట్టో రాయటమే కదా. మరి అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చంద్రబాబు గారి పార్టీకి, టీడీపీకి 40 కోట్ల విరాళం ఇచ్చినప్పుడు, ఎలక్టరల్ బాండ్స్ కింద ఇచ్చినప్పుడు సమ్మగా ఉందా? వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారంట, చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారంట, మంత్రికి తెలియకుండా ఇచ్చారంట. ఈనాడు వాళ్ళు రాస్తే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలి. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం. దౌర్భాగ్య జర్నలిజం ఈ స్థాయికి తీసుకొచ్చారు.
ఇక బిల్డప్ రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. గోదావరి బనకచెర్ల అనుసంధానంతో 78,000 కోట్లతో చేస్తారని నిన్న బ్యానర్ రాశారు. ఇవాళ చంద్రబాబు గారు అన్నారని చెప్పి మళ్ళీ బిల్డప్ ఇస్తున్నారు. మొత్తం సూపర్ 6 అన్నీ గాలిపోయినాయి. ఇంకా ఈ 4 ఏళ్ళు గోదావరి అనుసంధానం చేసేస్తున్నామని చెప్తారేమో. గతంలో రాజశేఖర రెడ్డి గారు తవ్వించిన కాలువని, పోలవరం కాలువలో కొద్ది భాగం మిగిలింటే అది చేసి అప్పట్లో ఆయన అడ్డం పడింది కూడా తెలుగుదేశం వారే, ఆ కాలువ పూర్తి కానివ్వకుండా. ఈ చంద్రబాబు గారి అధికారంలో రాగానే దాన్ని పూర్తి చేసి ఇంకేముంది నేనే అనుసంధానం చేశాను గోదావరి కృష్ణ అన్నారు. ఇప్పుడు గోదావరి టు బనకచెర్లని కొత్తగా చెప్తున్నారు. మరి ఇది 78,000 కోట్లు ఎక్కడిని తీసుకొస్తారేమో కానీ మొత్తం మీద ఆ రకంగా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వార్తని ఈనాడు వీళ్ళు ప్రముఖంగా ఇచ్చారు. ఇక జీవ వైవిధ్య నగరంగా అమరావతి అంటే ఈరోజు అమరావతి బిల్డప్ కుస్తీగాస్తే ఉండదు. సర్వేతోనే ఏఐతో అభ్యర్థుల నైపుణ్యాలను గుర్తిస్తారట. ఇక ఈనాడు వాళ్ళు రాశారు. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట పురుగు మందులు తాగిన రైతు, కూటమి ప్రభుత్వంలో వరుసగా రైతులు ఆత్మహత్య యత్నాలంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. మతతత్వ బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలి, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్న సిపిఐ శతవసంతాల సభలో డి రాజా. అలాగే అగ్రగామిగా హైదరాబాద్ సహకరించండి అని సత్యానాదేళ్లను కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మన్మోహన్ సింగ్ భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభలో తీర్మానం పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని అందరూ ఆమోదించారు.